30 సంవత్సరాల పాటు ముందుకు నడిపించింది ఆ రోజు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రిగా ప్రజల వద్దకు పాలన అంటూ అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువై యువతరం మళ్ళీ రెండవసారి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో రిక్రూట్ అయి మళ్ళీ 15-20 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళింది. మళ్ళీ మూడవసారి మొన్న నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర, ఆ రోజునటువంటి రాక్షస నియంత్రణతో నిరంకుశత్వం అయినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనీసం మాట్లాడడానికి మైక్ కూడా ఇవ్వనటువంటి స్థితిలో నుంచిని అభివాదం చేయడానికి స్టూల్ కూడా పర్మిట్ చేయనటువంటి రోజుల్లో కూడా నారా లోకేష్ బాబు గారు చేసినటువంటి యువగలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా యువతరం కూడా పెద్ద ఎత్తున ఆకర్షితులు అవడం ద్వారా మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితిని ఈరోజు తెలుగు జాతి అందరూ కూడా గుర్తుపెట్టుకుంటూ, అంటే ఈ రకంగా నారా లోకేష్ బాబు గారు ఏదో ఎన్టీ రామారావు గారు మనవడుగానో కాక, ఒక బాలయ్య బాబు గారు అల్లుడుగా కాక, ఒక చంద్రబాబు నాయుడు గారి తనయుడుగా కాక, తనకు తాను ఏ బాధ్యతలు అప్పచెప్పినా వాటిని సక్రమంగా నిర్వహిస్తూ ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 60 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీని మరి నిలపడంలో కానీ, పేపర్ లెస్ సభ్యత్వాలు ఇచ్చేటువంటి విషయంలో కానీ, ఏ కార్యకర్త చనిపోయిన 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇచ్చేటువంటి పార్టీగా దేశంలోనే గుర్తించబడేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా గతంలో కూడా ఆయన ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు కానీ, ఏదైతే మన పంచాయతీ ఆఫీసులు కానీ, ఇట్లా ఏవైతే వినూత్నమైనటువంటి కార్యక్రమాలకి ఆ రోజు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ పెద్ద ఎత్తున తెచ్చుకుని అవార్డులు గెలుచుకునేటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. మళ్ళీ ఈరోజు కూడా ఒక ఐటీ శాఖ మంత్రిగా కానీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రికి కానీ వినూత్నమైన మార్పులు ఈరోజు విద్యా వ్యవస్థలో తీసుకొస్తూ మరొక పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ, నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే జనరల్గా ఎవరిని ఇంట్లో సంబంధించిన వ్యక్తులను కూడా ఎవరిని పొగడరు. ఆయన జనరల్గా ఎంత చేసిన ఇంకా చేయాలనేటువంటి వ్యక్తి. అటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న విశాఖపట్నంలో లోకేష్తో మేము పోటీ పడుతున్నాము, ఈవేళ గూగుల్ లాంటి అత్యున్నతమైనటువంటివి కూడా ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నాయని అంటే అది లోకేష్ గారు ఏ రకంగా కృషి అనేది. అంటే ఈ రకంగా నారా లోకేష్ బాబు గారు తనకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మరి మలుచుకుంటూ ఆయనకు ఆయన ప్రూవ్ చేసుకుంటూ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈయన బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన యొక్క సారథ్యంలో రేపు మళ్ళీ 20-30 సంవత్సరాల పాటు అప్రయత్నంగా ఈ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందనేటువంటి విశ్వాసం ఈరోజు ప్రతి తెలుగుదేశం